నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. లాలాగూడలోని టీజీఎస్ పీడీసీఎల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇంజనీర్ బి సుధాకర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో గొప్పలు చెప్పుకోవడం తప్పు చేసింది ఏమీ లేదని పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ తెలిపారు. పోల చంద్రశేఖర్ కు ఆయన స్వగృహంలో మంత్రులు నివాళులు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి. లిల్లీ అనే ఒక కంపెనీ 1.5 బిలియన్స్ పెట్టుబడులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాద్ ఇటీవల అమెరికాలో దుండగుడి కాల్పుల్లో దుర్మరణం పాలైన పోలే చంద్రశేఖర్ మృతదేహానికి బిఎన్ రెడ్డి డివిజన్ టీచర్స్ కాలనీలో ఆయన స్వగృహంలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని రకాలుగా అండగా ఉంటామని, అధైర్యపడొద్దంటూ భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధితుని కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుడి సోదరులకు అర్హతలకు అనుగుణంగా ప్రైవేట్లో లేదా అవుట్సోర్సింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉండాలని మేము చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వారి కుటుంబ పక్షాన ఉండటం జరుగుతుంది. ఆ క్రమంలో కూడా అనుకోని సంఘటన, ఒక దుర్ఘటన, హంతకులతోని చంపబడ్డ మరి ఈ సోదరుడికి సంబంధించిన కుటుంబాన్ని ఆదుకోవాలి అని ముఖ్యమంత్రి గారు మరి వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం తరఫున ప్రకటించడం, దానికి తోడు వారి ఇద్దరు అన్నలు కూడా బాగా చదువుకున్న వ్యక్తులు, వారికి కూడా మరి ప్రైవేటు ఉద్యోగాల విషయంలో వెంటనే చేసే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా మేము వారిని అందరినీ కూడా ఆదుకుంటామని మరి మీ ద్వారా మరి వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తూ మరి ఆ చంద్రశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము మా ప్రభుత్వం తరఫున, మా మిత్రులందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి కుటుంబ సభ్యులకి సంతాపాన్ని వ్యక్తం చేస్తాము. ఒక చిన్న లైన్.
లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీబీ రైడ్స్. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇంజనీర్ బి సుధాకర్ రెడ్డి లాలాగూడలోని టీజీఎస్ పీడీసీఎల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ అనిషాకు చిక్కిన బి సుధాకర్ రెడ్డి శ్రీధర్ సిటీ రేంజ్ 2 డీఎస్పీ హైదరాబాద్ ఆధ్వర్యంలో సోదాలు. న్యూ ట్రాన్స్ఫారం కొటేషన్ కోసం కాంట్రాక్ట్ వద్ద 1500 డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగులపై సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నారని, మా తరపున రాష్ట్ర ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. చీఫ్ సెక్రటరీ గారు ఆ 700 కోట్లు కూడా మేము ఒప్పుకున్నాం. ఒకేసారి 10,000 కోట్లు ఇవ్వలేనప్పుడు నెలకు 700 కోట్లు ఇవ్వమని అది క్లారిటీ కావాలని కోరుతున్నాం. దీంతో పాటుగా ఏదైతే సిపిఎస్ ప్రభుత్వం ఆల్రెడీ వారి మేనిఫెస్టోలో పెట్టి క్లియర్ చేస్తామన్నారో ఆ సిపిఎస్ కూడా యూపీఎస్ సిస్టమ్ అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దానికి పోవాలన్నా వద్దో కూడా ఇంకా క్లారిటీ ఎందుకు లేదంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది. మా సంఘాలుగా మాకు నమ్మకం ఉంది సిపిఎస్ రద్దు ఓపీఎస్ వస్తుందని. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి అడుగుతున్నాం. వీటితో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వానికి 1వ తారీఖు శాలరీ ఇస్తున్నందుకు కానీ, పెండింగ్ బిల్స్ కొంతమేర కొడుతున్నందుకు కానీ, మాకు కొన్ని డిపిసిల ద్వారా ప్రమోషన్లు ఇచ్చినందుకు కానీ, వాటితో పాటుగా 317లో గతంలో ఇచ్చిన జీవోలతో పాటు స్పౌజు, మెడికల్, మ్యూచువల్తో పాటు కొంత డిప్యుటేషన్లు ఇచ్చిన క్వశ్చన్కి వాటికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మాకు కానీ మా ప్రాథమిక సభ్యులు కానీ మా సంఘ డిస్టిక్ లెవెల్లో ఉన్న, డివిజన్ లెవెల్లో ఉన్న, మండల్ లెవెల్లో ఉన్న నాయకత్వం పైన తీవ్రమైన ఒత్తిడి. మా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన మెడికల్గా వాళ్ళు రిటైర్ అయ్యి 2023 మార్చి అప్పుడే రిటైర్ అయిపోయిన 2 ఇయర్స్ రిటైర్ అయిన వాళ్ళు ఓన్లీ పెన్షన్ మాత్రమే వస్తుంది. పిల్లల మ్యారేజ్లకు ఇబ్బంది అవుతుంది. మ్యారేజ్లైన పిల్లలు డైవర్స్ అవుతున్నాయి. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ గ్రాట్యుటీ, కమ్యూటేషన్, మెడికల్ బిల్ కొన్ని క్లియర్ చేశారు. దానికి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సరెండర్ లీవ్స్ కావచ్చు, పెన్షన్ బకాయిలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. వీటితో పాటుగా పెన్షనర్ల బకాయిలు, వాట్సాప్ మెసేజ్లు ఉద్యోగ సంఘాలుగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇంకా ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది ఇబ్బందులు పడాలి. మీరు అమ్ముడు పోయారా, సూట్ కేసులు వచ్చినాయా అంటే వారిని మేము ఏమి అంటే వాళ్ళకి ఆ రైట్ ఉంది. నాయకత్వం మీద మాట్లాడే రైటు ప్రాథమిక సభ్యులుగా ఉంది. మేము గొంతెమ్మ కోరికలు ఏవి కోరట్లేదు. గతంలో లాగా మా శాలరీలు పెంచండి, పిఆర్సీ వేయండి, హైక్ చేయమని అడగట్లే. మా ఉద్యోగులుగా ఉన్న అధికారులుగా ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్లలో అద్దె వాహనాలు నెలకి 33,000 ఇస్తారు. ప్రతి ఆఫీసర్కి జీతంతో పాటు వాహనం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మండల్ లెవెల్లో కానీ, డివిజన్ లెవెల్లో కానీ, డిస్టిక్ లెవెల్లో కానీ తిరిగే పరిస్థితి లేదు. కానీ వారి జీతం నుంచి ఆ ప్రైవేటు అద్దె వాహనానికి జీతం నుంచి ఇచ్చేసిన పరిస్థితి. కొంత పేమెంట్ చేశారు, ఒక 10%. మిగతా పేమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఉన్నవి కూడా ఇమీడియట్గా పే చేయాలి. వీటితో పాటుగా మాకు హౌస్ బిల్డింగ్ సొసైటీలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాలుగా 243, 44, 45 జీవోలు ఉద్యోగ సంఘాలకు ఇబ్బంది లేదు. అది కొన్ని జర్నలిస్టు సంఘాలకి, తర్వాత సుప్రీంకోర్టులో, హైకోర్టులో పనిచేసే, జిల్లా కోర్టులో పనిచేసే జ్యుడిషియల్ వారికి, గౌరవ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేలకి, బ్యూరోక్రాట్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్కి వాళ్ళకి ఇబ్బంది ఉంది. కానీ కోర్టు వారు కూడా ఎక్కడ ఉద్యోగ సంఘాలకి ఇవ్వద్దని ఎక్కడా లేదు. మాకున్న సొసైటీల ద్వారా జీవిత కాలంలో 25 సంవత్సరాలు కష్టపడి చదివి కొన్ని లక్షల ఉద్యోగాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేము వచ్చి మళ్ళీ మరొక 35 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఒకే ఒక రాయితీ, మాకు ఇచ్చే కూలీ కాకుండా ఒక జీవిత కాలంలో ఒక ఇళ్ల స్థలం 150 గజాల నుంచి 200 గజాలు, అది కూడా వద్దు అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని పునరాలోచించి మరొకసారి హైకోర్టులో రివ్యూ పిటిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వీటితో పాటుగా మేము అడిగే ఈహెచ్ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి, భవానీ అమ్మవారి సన్నిధిలో ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా యావత్ తెలంగాణ గెజిట్ అధికారులు 87,000 మంది గెజిట్ అధికారుల పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 33 జిల్లాలు, హైదరాబాద్ సిటీ,
సెక్రటరియట్తో పాటుగా మాకు ఉన్న 106 డిపార్ట్మెంట్ల ఫోరంల యొక్క బాధ్యులతోటి ప్రెసిడెంట్లతోటి ఈరోజు ఇక్కడ విస్తృత స్థాయి కార్యవర్గం నిర్వహించుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇంకా పెద్ద ఎత్తున ఉండేది. కొంత నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ హైకోర్టు వారి ఆదేశాలు కొద్దిగా అటు ఇటుగా ఉండటం వల్ల కొంతమంది ఏర్పాట్లు అధికారులుగా మేము ఉన్నప్పుడు మాకు కొన్ని బాధ్యతలు పరిధులు పరిమితులు ఉంటాయి. దానివల్ల కొంత తక్కువ సమయంతో తక్కువ ఎజెండాతో పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు 3 సార్లు మాతో సమావేశం అయినప్పటికీ మా కోసం క్యాబినెట్ సబ్ కమిటీని వేసి అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీని వేసి మాకున్న 64 డిమాండ్ని అన్నిటినీ కూడా విపులంగా నిశ్చితంగా ఒక్కొక్కటి చర్చించిన పిదప కొంత మేరకు ఒక 25 డిమాండ్లు మా గెజిట్ అధికారులతో పాటు జేఏసీ ద్వారా ఇచ్చిన డిమాండ్లు పరిష్కారమైనప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న వందలాది డిమాండ్లు, ముఖ్యంగా మా పిఆర్సీ ఎప్పుడో ఇవ్వాల్సిన పిఆర్సీ 2023 ఇవ్వాల్సిన పిఆర్సీని ఒక 5% ఐఆర్ ఇచ్చి గత ప్రభుత్వం ఆ పిఆర్సీ ప్రకటించకుండా ఎలక్షన్కి పోయి ఈరోజు ఈ ప్రభుత్వం పైన భారం పడి ఆ పిఆర్సీ గురించి ప్రభుత్వాన్ని అడగాలంటేనే ఆర్థిక పరిస్థితి భయపడే స్టేజ్లో మా ప్రాథమిక సభ్యుల యొక్క అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉన్న మీదట ఆ పిఆర్సీని ఇమీడియట్గా ప్రకటించాలని గతంలోనే సుమారుగా 16.6 అంటే 16.5 సంవత్సరాలు 3 పిఆర్సీలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఎంప్లాయీస్ నష్టపోయారు. ఆ పిఆర్సీ నష్టపోకుండా 42% ఫిట్మెంట్, అది కూడా మేము జేఏసీ నుంచి 51% అడిగినా గెజిట్ అధికారులుగా శాస్త్రీయంగా టెక్నికల్గా పరిశీలించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డిఏలు ఇచ్చిన వాటి మీద కానీ ఇక్కడున్న డిఏలు పెండింగ్ల పైన కానీ ధరల పైన అన్ని శాస్త్రీయంగా పరిశీలించి 42% ఇమ్మీడియట్గా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి భవానీ అమ్మవారి సన్నిధిలో ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా యావత్ తెలంగాణ గెజిట్ అధికారులు 87,000 మంది గెజిట్ అధికారుల పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 33 జిల్లాలు, హైదరాబాద్ సిటీ సెక్రటరియట్తో పాటుగా మాకు ఉన్న 106 డిపార్ట్మెంట్ల ఫోరంల యొక్క బాధ్యులతోటి ప్రెసిడెంట్లతోటి ఈరోజు ఇక్కడ విస్తృత స్థాయి కార్యవర్గం నిర్వహించుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇంకా పెద్ద ఎత్తున ఉండేది. కొంత నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ హైకోర్టు వారి ఆదేశాలు కొద్దిగా అటు ఇటుగా ఉండటం వల్ల కొంతమంది ఏర్పాట్లు అధికారులుగా మేము ఉన్నప్పుడు మాకు కొన్ని బాధ్యతలు పరిధులు పరిమితులు ఉంటాయి. దానివల్ల కొంత తక్కువ సమయంతో తక్కువ ఎజెండాతో పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు 3 సార్లు మాతో సమావేశం అయినప్పటికీ మా కోసం క్యాబినెట్ సబ్ కమిటీని వేసి అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీని వేసి మాకున్న 64 డిమాండ్ని అన్నిటినీ కూడా విపులంగా నిశ్చితంగా ఒక్కొక్కటి చర్చించిన పిదప కొంత మేరకు ఒక 25 డిమాండ్లు మా గెజిట్ అధికారులతో పాటు జేఏసీ ద్వారా ఇచ్చిన డిమాండ్లు పరిష్కారమైనప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న వందలాది డిమాండ్లు, ముఖ్యంగా మా పిఆర్సీ ఎప్పుడో ఇవ్వాల్సిన పిఆర్సీ 2023 ఇవ్వాల్సిన పిఆర్సీని ఒక 5% ఐఆర్ ఇచ్చి గత ప్రభుత్వం ఆ పిఆర్సీ ప్రకటించకుండా ఎలక్షన్కి పోయి ఈరోజు ఈ ప్రభుత్వం పైన భారం పడి ఆ పిఆర్సీ గురించి ప్రభుత్వాన్ని అడగాలంటేనే ఆర్థిక పరిస్థితి భయపడే స్టేజ్లో మా ప్రాథమిక సభ్యుల యొక్క అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉన్న మీదట ఆ పిఆర్సీని ఇమీడియట్గా ప్రకటించాలని గతంలోనే సుమారుగా 16.6 అంటే 16.5 సంవత్సరాలు 3 పిఆర్సీలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఎంప్లాయీస్ నష్టపోయారు. ఆ పిఆర్సీ నష్టపోకుండా 42% ఫిట్మెంట్, అది కూడా మేము జేఏసీ నుంచి 51% అడిగినా గెజిట్ అధికారులుగా శాస్త్రీయంగా టెక్నికల్గా పరిశీలించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ
సెంట్రల్ గవర్నమెంట్ డిఏలు ఇచ్చిన వాటి మీద కానీ ఇక్కడున్న డిఏలు పెండింగ్ల పైన కానీ ధరల పైన అన్ని శాస్త్రీయంగా పరిశీలించి 42% ఇమ్మీడియట్గా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. శ్రీనివాస్ గారిని అతనికి కలెక్టర్ది మీటింగ్ ఉన్నా కూడా కొద్దిసేపు వచ్చిపోమనడంతో అతను రావడం జరిగింది. ఇతను శ్రీనివాస్ డిస్ట్రిక్ట్ సర్వే ఆఫీసర్. మీ అందరి సమక్షంలో ఆయనకు కూడా చెప్పడం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ విలేకరుల సమావేశంలో గొప్పలు చెప్పుకోవడం తప్పు చేసింది ఏమీ లేదని పట్టణాధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు లాల్ బంద్ సత్యనారాయణ, శంకర్ గౌడ్, రాయపాడు రమేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. మా ప్రభుత్వము ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దాంట్లో కూడా ఏదైతే మహిళలకు ఉచిత బస్ సౌకర్యము, అదేవిధంగా గ్యాస్ 500కే గ్యాసు, కరెంటు బిల్లు 200 ఉండే బిల్లు మాపు. మరి ఇంతవరకు భారతదేశంలో కూడా సన్న బియ్యము ఏ నాయకుడు ఇవ్వలేడు. సిరప్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పేద ప్రజలు ప్రతి ఒక్కరూ సన్న బియ్యాన్ని తింటున్నారంటే మరి ఆయన యొక్క పుణ్యమే. మరి అదేవిధంగా సిగ్గుండాలని చెప్పడానికి అయినా కానీ 10 సంవత్సరాల లోపల ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి ముఖం లేదు మీకు. ఇప్పుడు నిరుపేదలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ప్రతి ఒక్క ఇంటికి వారి పెళ్ళైతే వారి కుటుంబంలో కూడా పక్క జరిపి భార్యాభర్తలకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలారా, ప్రతి ఒక్క నిత్యావసర పనికిచ్చేటటువంటి రేషన్ కార్డు ఇది. ముఖ్యంగా మీతో కోరేది ఒకటే, మరి ఇందిరమ్మ ఇండ్లు పేదవారికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 60 గజాల లోపల ఉన్న వారికి. మరి మా రేవంత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెప్పడం జరిగింది. అదేవిధంగా సదాశివపేట పట్టణంలో కూడా 240 ఇండ్లు పార్టీలకు అతీతంగా మేము ఇవ్వడం జరుగుతుంది. మరి మీరేమంటున్నారు? మీకు ఏమైనా ఉండాలి అర్థము. 40% మాకు ఇమ్మని చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మరి పార్టీలకు అతీతం మీకు అవసరం ఏమొచ్చింది? మేము పార్టీలు చూడట్లేదు ఇంటురా. మరి ప్రతి ఒక్క లైట్ లేకుండే అవన్నీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఐటీ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇన్ని మీకు ఉదాహరణలు ఇస్తున్నాము. కానీ మేము చేసినటువంటి అభివృద్ధిలో కూడా మొన్ననే ఇప్పుడే మరి ప్రస్తుతులకు అది రిలీజ్ చేసాము. 15 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించడం జరిగింది. మరి ప్రతి వార్డులో పట మేము ఈ యొక్క 10 నుంచి 20 లక్షల వరకు ప్రతి వార్డులో ఏ వార్డు ఇవ్వలే. మీరు ఇంకా ఇచ్చిపెట్టి మా వాళ్ళను మేము అలా చేయదలుచుకోలేదు. ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క ఇల్లు మా ఇల్లు అని మా ప్రజలు, మా కార్యకర్తలు తప్పకుండా వారికి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ మా పొరపాటు ఏదైనా ఉంటే మీరు సూచనలు ఇవ్వండి, మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తూ, ఇక ముందు ఏదున్నా ప్రజలను అభివృద్ధి పనులు నడిపించాలని చెప్పేసి మా తూర్పు జయప్రకాష్ రెడ్డి సూచన మేరకు నిర్మలమ్మ మన చైర్మన్ వారి సూచనల మేరకు మేము ముందుకెళ్తామని చెప్పి మనవి చేస్తూ, మరి ఆ పెద్ద మనిషికి మరి ప్రైమ్ మినిస్టర్ తెలుసు, రాష్ట్రపతి తెలుసు, మరి అందరు తెలుసు ఆయనకు. ఎందుకంటే మాకు అంత దూరం పోలేము మేము సదాశివపేట దాటాం. మరి ఆయన మాట నేను తెచ్చిన పని అంటాడు, నువ్వు తెచ్చినావు మీ అయ్యే తెచ్చినా మాకు వద్దవి. మేము ప్రజల కోసం పాటుపడుతున్నాము, ప్రజల కోసం ఉంటాము, ఎల్లప్పుడూ ప్రజల దీవెనలు పొందుతాం. మేము గుర్తింపు కోసము
మా జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుండి పనిచేయడం జరుగుతుంది. మరి గుర్తింపు అంటే ప్రజలారా తెలంగాణ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. మరి అదేవిధంగా మరి ఐఐటి మన విద్యార్థుల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి తెచ్చింది ఎవరు? జగ్గారెడ్డి దామోదర్ రాజనరసింహ. మీ గుర్తింపు ఏమో చెప్పండి. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా కలెక్టర్ ఆఫీస్, మరే విధంగా కోర్టు, మరి మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజు మా కొట్లాడి నిరాహార దీక్ష చేసి మా జగ్గారెడ్డి నాయకత్వంలో కూడా, దామోదర్ రాజనరసింహ నాయకత్వంలో కూడా తేవడం జరిగింది. మరి ఇన్ని మేము మీకు గుర్తింపుగా చెప్తున్నాం. మీ గుర్తింపు ఏమో చెప్పండి. డబ్బులు తెచ్చినాము, డబ్బులు అడిగలు తెచ్చినాము. మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట చెప్తున్నాను, ముఖ్యంగా పట్టణ ప్రజలు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు. ఉంటే సీఎంతో మాట్లాడేవాడిని. ఇది ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఎంపీల పరిధిలో ఉంది. మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేషనల్ హైవే అధికారులను మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. 1956లో ల్యాండ్ యాక్ట్ వచ్చింది. అంతకుముందు నుండే ఇక్కడ ఇండ్లు స్థలాలు ఉన్నాయి. 100 ఏళ్ల క్రితం నుండే కంది గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా పొజిషన్లో ఉన్నారు. వారికి మంచి పరిహారం ఇవ్వాలని నేషనల్ హైవే అధికారులకు జగ్గారెడ్డి సూచన. కంది గ్రామస్తులకు నష్టపరిహారం విషయంపై వారికి అనుకూలంగా మానవతా దృక్పథంతో వ్యవహరించి న్యాయం చేయాలని మీడియా ద్వారా కలెక్టర్ని కోరిన జగ్గారెడ్డి. ఇది మాట్లాడి సగం మంది మాట్లాడి గంట ఇళ్ళనే తింటారు. ఆయన పోతే నేను కొద్దిగా కూర్చొని వచ్చే పంచాయతీ కాదు. అధికారిగా కూర్చున్నారు. మీరు ఇట్లా సమస్య పరిష్కరించుకోగలుగుతారు. నా దగ్గరకు వచ్చినాను, నా వల్ల పంట ఇది ఒక్కటే. నా దగ్గర ప్రధానమంత్రి దగ్గర పోయే కెపాసిటీ లేదు, మంత్రుల దగ్గర పోయే నాకు అది లేదు, ముఖ్యమంత్రి దగ్గర పోతే ముఖ్యమంత్రి చేతులేది లేదు. ఉన్నదా సార్? నేను ఎక్కడ పోగలుగుతా? ముఖ్యమంత్రి గారి దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర పోగలుగుతా. అదేమో ఈ సీట్ ఏమో ఆయన పరిధిలో లేదు. ఇది ఎవరి పరిధిలో ఉంది? ప్రధానమంత్రి, సెంట్రల్ మినిస్టర్ పరిధిలో. దీనికి ఎవరు వాలి? ఎంపీ పోవాలి. వాస్తవంలో ఎంపీలకు రైట్స్ మొన్న కూడా అందుకే కన్నా ఎందుకంటే కొంత మీరు ఎంపీని కూడా కలవండి, ఆయన కూడా సపోర్ట్ తీసుకోండి. అది కూడా చెప్పిన లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకోండి. నేను ఎట్లా అనఫిషియల్గా మీకు చేస్తాను. చేసే పనే ఇది నాతో కెపాసిటీ ఇది. ఈ టైంని మీరు 2 వర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి మీరు ఒక 6 మంది ఒక మీద ఒకటి, వీళ్ళ మీద ఒకటి, డ్యామేజ్ ఒకటి. కాబట్టి ఇది ఎట్లా ఈ అధికారికి చెప్తారు, ఆయన జవాబు ఏంటి? ఇప్పుడు మన కోట్ల వాదనలు చేసుకుంటూ కూర్చోనుకో, ఆయన జడ్జి కాదు, మీ పని కూడా ఉంది. అర్థమైంది కదా? మీరు అన్నది కరెక్ట్గా పేపర్ మీద ఎక్కియండి. ఎట్లా ఆయన చేస్తారు అంతేకండి. ఇక సొల్యూషన్ మీద మాట్లాడుకోండి. ఇక మళ్ళీ చెప్తున్నా, గ్రామంలో అట్లా కాదు. మీరు రాసుకునే ఉన్నాయో మీ సర్వేలు, మీ డిపార్ట్మెంట్లో వీళ్ళ సర్వేలు, మీ సర్వేలు మీరు ఇంతమంది ఇంత రాసుకున్నారు. 12 మంది, 6 మంది, 100 మంది అంత రాసుకున్నాము. అందరి దగ్గర మీ ఇద్దరు సర్వేలు డీటెయిల్గా, కన్స్ట్రక్షన్ సపరేట్, ఓపెన్ ప్లాట్ సపరేట్, ఇవన్నీ క్లియర్గా పెట్టండి. కానీ మళ్ళీ కూడా చెప్తున్నాను సార్, మీ హిస్టరీ రాయండి, అందులో రికార్డులో పెట్టండి. ఇది దాదాపు అటు 100 ఏళ్ళ నుంచి ఇక్కడ పొజిషన్లో ఉన్నవాళ్ళు. యాక్ట్ రాకముందు 56లో వచ్చింది కదా యాక్ట్, అంతకంటే ముందే పొజిషన్లో ఉన్నవాళ్ళు కత్తిలేడ. అది అలా మీరు పెట్టండి ఖచ్చితంగా. అర్థమైంది కదా? ఆ రోజులకి కాగితాలు ఎవడు చూస్తాడు, ఇవన్నీ ఎవడు చూస్తాడు, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఆ రోజులలో అడుగులలో ఉండే కష్టమే, అడుగులో ఉండే కష్టమే. ఎందుకంటే డౌన్ అయిపోయింది, అర్బన్ అయిపోయింది, వేరు కదా. అర్థమైంది కదా? వాళ్ళకు అందరికీ ఏదో రకంగా నష్టపరిహారం వచ్చే విధంగా
మీరు అధికారులు కూడా కరెక్ట్గా ఇచ్చేసారు. ల్యాండ్ అక్విజిషన్ ల్యాండ్లో కొత్త రోడ్ వేస్తున్నారు. ఈ రోడ్ అవసరము, రోడ్ అందరూ ఆహ్వానిస్తున్నారు. అది లేదు సబ్జెక్టుగా వీళ్ళందరూ అడ్డబండికి రాలేదు. ఇప్పుడు వాళ్ళ నష్టాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలని వాళ్ళు వచ్చింది. విన్నారా? మీరు టోటల్ పేపర్ రూల్ చెప్తే కాదు, నాకు రూల్ చెప్పకండి. నేను నా పాయింట్కి జవాబు చెప్పాలి. నా పాయింట్కి చెప్పాలి. పాయింట్ ఏంటి? 56 తర్వాత వచ్చిన యాక్ట్ 56 కంటే ముందున్న వాళ్ళకు మీరు డబ్బులు చెల్లించాలి. ఇది నేను అడిగే ప్రశ్న ఇది ఒకటి. దీని మీద యాజ్ ఏ నేషనల్ హైవే డీగా మీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ పరంగా కలెక్టర్ గారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద చెప్పండి. అనకాపల్లి పట్టణంలో రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం స్కూటీపై వెళ్తున్న వ్యక్తి సిగ్నల్ దాటుతుండగా చోడవరం నుండి అనకాపల్లి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి అనకాపల్లి ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. గుడ్డు పమ్మని ఆంబులెన్స్ వస్తేనే వాళ్ళ గుడ్డు పమ్మనండి సరిపోతుంది. ఆంబులెన్స్ అదే ఒక 4 రోజులు నోట పొల్లలు 10,000 ఉంటారు. వారికి ఎంత వచ్చాక 5 రూపాయలు కూడా ఆగదు. 5 రూపాయలు కూడా ఆగదు. 5 నిన్న చింతల్పూడి మండలం రేచర్ల పంచాయతీ 2వ మైలు తండా వద్ద ఉన్న రామాలయంలో విగ్రహాలను తన సొంత స్థలంలో రామాలయం ఉన్నదని గుడిలో ఉన్న విగ్రహాలను తొలగించి వాటిని అక్కడి నుండి మాయం చేసిన అదే గ్రామానికి చెందిన దారావతు బాలు, దారావతు మంగమ్మ, దారావతు కృష్ణమూర్తి మీద దారావతు దీప్లి అనేవారు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు ఆ విగ్రహాలను చింతల్పూడి మండలం నాకిరెడ్డిగూడెం ప్రాజెక్టు సమీపంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానికి ఏమన్నా అవ్వాలైతే నా ఫోటోలు అయిపోయింది. వీడియోగ్రాఫర్ తెలంగాణకి 24 గంటల కాంగ్రెస్ సీఎం హైదరాబాద్ ఈరోజు గ్లోబల్ సిటీగా లిల్లీ అనే ఒక కంపెనీ 1.5 బిలియన్స్తో ఐటీ శాఖ మంత్రి నిరంతరం కృషితోనే తెలంగాణకి గుడ్ న్యూస్తో ఈ కంపెనీ అగ్రిమెంట్ చేసుకోవడం అందామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఈరోజు గ్లోబల్ సిటీగా రీసెంట్గా 3 days బ్యాక్ చూశారు. లిల్లీ అనే ఒక ఫేమస్ కంపెనీ ఆల్మోస్ట్ 1.5 బిలియన్స్ తోని కంటిన్యూస్ ఫాలో అప్ ఆనరబుల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి ఆల్మోస్ట్ వాళ్ళు అగ్రి అయ్యి ఈ రోజు జినోమ్ వ్యాలీలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వారు నేను నిజంగా కూడా ఒక గుడ్ న్యూస్. ఇది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ముందు ఇంతమంది టాప్ ఫార్మసిస్ట్ ప్రొఫెసర్ సెలబ్రేషన్ ముందు ఆ అగ్రిమెంట్ జరగడం నిజంగా గుడ్ న్యూస్. మీకు తెలుసు గతంలో ఓఆర్ఆర్ నిర్మించి హైదరాబాద్ అక్కడే కోకాపేట ఎస్సీసీటీ గానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి హైదరాబాద్ ని ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు 2004 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మళ్ళా ఈ రోజు కూడా రీజనల్ రింగ్ రోడ్ అబౌట్ 30,000 crores తోని 390 kilometers తోని కమింగ్ 2-3 months లోనే మరొక రీజనల్ రింగ్ రోడ్ చేసి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఏరియా ఈ ఓఆర్ఆర్ కి రేడియల్ రోడ్స్ రీజనల్ రింగ్ రోడ్ కలుపుకుంటూ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడనే గ్రీన్ ఫార్మాతో పాటు గతంలో చేసిన అక్కడ ఉన్న దానికి ఇక్కడనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, దానికి తోడు ఇండస్ట్రీ ఈ ఫార్మా కంపెనీస్ మన దగ్గర ఉన్న కంపెనీస్
ఎక్కడ లేవు ఇండియాలో. ఇంకా కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీ అందరికి తెలుసు తెలంగాణ 24 అవర్స్ సీఎం గారి అడ్వైస్ తో గానీ వారి టీం లీడర్షిప్ లో నేను గాని శ్రీధర్ బాబు గారు గాని తెలంగాణని ఇంకా ఏ విధంగా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయాలనే ప్రతిరోజు ఆలోచిస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తూ మీరు ఒక నల్గొండ జిల్లానే ఎన్నో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, డివిసి లాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయి, అక్కడ కూడా గ్రీన్ ఫార్మా తీసుకొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాలాగూడలోని టీజీఎస్ పీడీసీఎల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇంజనీర్ బి సుధాకర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో గొప్పలు చెప్పుకోవడం తప్పు చేసింది ఏమీ లేదని పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ తెలిపారు. పోల చంద్రశేఖర్ కు ఆయన స్వగృహంలో మంత్రులు నివాళులు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి. లిల్లీ అనే ఒక కంపెనీ 1.5 బిలియన్స్ పెట్టుబడులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమాంజలి.